ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదాన కీర్తిం శ్రీనివాసం శివదేవసేవ్యం శ్రీవేంకటేశం శిరసా నమామి నమామి నమామి. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ జానకి రామ శ్రీ రఘురామ. జలది బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరచిన సీతారామ. జలది బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరచిన సీతారామ. అల సుగ్రీవుని ఏలిన అయోధ్య రామ అల సుగ్రీవుని ఏలిన అయోధ్య రామ. కలిగి యజ్ఞముగాచే కౌసల్య రామ. అల సుగ్రీవుని ఏలిన అయోధ్య రామ కలిగి యజ్ఞముగాచే కౌసల్య రామ. జయ జయ రామ జానకి రామ శ్రీ రఘురామ. హరి రావణాంతక ఆదిత్య కుల రామ గురుమౌనులను గాచే కోదండ రామ. హరి రావణాంతక ఆదిత్య కుల రామ గురుమౌనులను గాచే కోదండ రామ. ధరనహల్య పాలిటి దశరథ రామ ధరనహల్య పాలిటి దశరథ రామ. హరురాణి నుతుల లోకాభి రామ. జయ జయ రామ జానకి రామ శ్రీ రఘురామ. అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ. అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ. వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ. మతిలోన బాయని మనువంశ రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ. మతిలోన బాయని మనువంశ రామ. జయ జయ రామ జానకి రామ శ్రీ రఘురామ. ఓం నమో వెంకటేశాయ. జయ జయ రామ జయ విజయ రామ అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రామునికి ఉండేటటువంటి గుణాలను వర్ణన చేస్తున్నారు. అనగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుంది. రామునికి సకల గుణాభిరాముడు అని పేరు కదా. మరి ఆ గుణాలు ఏవయ్యా అంటే సీతను దాల్చి సీతారాముడైనాడు. సుగ్రీవుణ్ణి చేరదీసి వానరులను సైతం తన స్నేహితులుగా మార్చుకుంటాను అని రాముడైనాడు. అలాగే విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షణ చేసి యాగ సంరక్షణ రాముడైనాడు. అలాగే వారధిని నిర్మించి సముద్రం మీద అంటే నీటి మీద కూడా నేను ఆధిపత్యం వహించగలను అని, అంటే ప్రకృతి మీద ఆధిపత్యం తనకు ఉన్నది అని నిరూపణ చేశాడు. లవకుశులను
కన్న తండ్రిగా ఏలాడు. ఆంజనేయుణ్ణి దాసునిగా చేసుకున్నాడు. సకల వేదాంతాలను ఆగమాలను అవపోసన పట్టిన ఆంజనేయుడిని దాసునిగా చేసుకోవడం అంటే సకల వేదసారము తన పాదాల వద్దనే ఉంది అని నిరూపించిన మనుచక్రవర్తి వంశంలో జన్మించినటువంటి రాముడు చిరస్మరణీయుడు. ఆ రామభద్రుడే ఈనాడు వెంకటాద్రిపై కొలువై ఉన్నాడు అని అన్నమాచార్యుల వారు రాముణ్ణి వెంకటనాథునిలో దర్శనం ఎలా చెయ్యాలో ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.